మీనరాశి వారికి అంతంతపు మాతరపు ఫలితాలే అంతటా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, లేదా ఒక శుభకార్యం కావచ్చు, అన్ని విధాల శుభ ఫలితాలను శుభవార్తలను వినగలుగుతారు. కానీ అవి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అవి జరగటానికి కావచ్చు, మరి కాస్త సమయం పట్టే విధంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి స్లో ప్రభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి కంగారు పడి ఆవేశాలకు లోబడి మాత్రం నిర్ణయాలు చెయ్యొద్దు. ఏదైనా కాస్తంత నిరీక్షించండి, ప్రయత్నం చెయ్యండి. మీకు వచ్చే మంచి ఫలితాలు మీకు రాక తప్పదు కదా, ఇది గ్రహించి మెలగండి. ఎవరో ఏదో వస్తారు, చికాకు పెట్టే ప్రయత్నం చేస్తారు. మనం చికాకు పడి శాంత రిలేషన్షిప్ని కావచ్చు, లేదా ఉద్యోగాన్ని కావచ్చు కోల్పోయేదాకా మనం ఎందుకు ఆ విధంగా చెయ్యాలి? కాస్తంత ఓర్పు సహనంతో మీరు నిరీక్షించగలిగితే ఏవైతే మంచి ఫలితాలు రాబోతున్నాయో వాటిని మీరు సక్రమంగా అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడిన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ఆ రకమైన సంస్థలో ఉండే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాప్స్ కావచ్చు, లేదా కామర్స్లో పనిచేసే వారికి కావచ్చు, మన సంస్థ తరపు నుంచి చేసే ప్రయత్నాలలో కూడా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మీ టార్గెట్స్, మీ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికన్నా ముందుగానే మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, స్త్రీలైతే గైనకాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వైద్య పరీక్షలు చేయించుకోండి. సొంత వైద్యం మానేయండి. కొంతకాలం ఆఫీసుకి దూరంగా ఉన్న పనులు ఇన్ టైంలో చేయలేకపోయినా ఏం పర్వాలేదు. మన వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు మనకు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలు కార్యాలయంలో సతమతమయ్యే విధంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. చెయ్యాలనుకున్న పనిని సక్రమంగా సజావుగా చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. అనుకున్న సమయానికి కాస్తంత అటు ఇటు అయినప్పటికీ పనులలో ఏమాత్రం నష్టం లేకుండా మీరు చక్కగా చేయగలుగుతారు. ఏవో రిమార్క్ వచ్చేస్తుంది, ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఈ రకమైన ఆలోచనలు మాత్రం ఏమీ వద్దు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యక్తిగత జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడ్డప్పుడు వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కాకపోవచ్చు. అసలు కొన్ని సందర్భాలలో సంబంధాలే ఉండవు, లేదా 1-2 సంబంధాలు వచ్చినా మనకి నచ్చదు, కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా వాళ్ళు తిరస్కరించి వెళ్ళిపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి దానికి తగినటువంటి రెమెడీలు, ప్రయత్నాలు మనం చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. బృహపాశుపత హోమాన్ని జరిపించండి. కళ్యాణ రీత్యా ఏవైతే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. మంచి సంబంధం కుదురుతుంది. తొందరగా కళ్యాణం జరుగుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి.